సత్తాన బోనానికి నేను బుట్ట ఏడు ఎద్దురా నాయ్యో నాయనా కోని రేణుకా ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య శ్రీశైల శిఖరం మీద ఎక్కడా ఉన్నవురా తమ్ముడు మల్లయ్య రేణుకా ఎల్లమ్మ ఆపతులుంది ఆదుకోవు తమ్ముడా ఏదువంత బండారు పంపిరా మల్లయ్య నీవే మల్లయ్యో ఎప్పుడైతే ఒకవేళ శ్రీశైల భగవంతుడు మల్లికార్జున స్వామిని ఏడుకున్నప్పుడు అమ్మవారు ఎల్లమ్మ గాలి మేఘాల మాటలు శబ్దాలు ఒకవేళ మల్లయ్య శుభలార పడుతున్నాయంట అల్లనాడు ఒకవేళ భగవంతుడు మల్లయ్య శ్రీశైల శిఖరం మీద ఒకవేళ భగవంతుడు మల్లికార్జున స్వామి అయినా చుట్టుముట్టు ఒకవేళ ప్రాతాల గంగ ముందునట్టడమ శ్రీశైలం శిఖరం మీద భగవంతుడు మల్లికార్జున స్వామి అయినా పెళ్లి పాపం గట్టిన మబ్బు గుళ్ళల్ల శ్రీకృష్ణ దేవరాయలు సదర మండపంలో కూర్చొని బల్జోల పిల్ల బాల బ్రవరముతోను కూర్చొని మల్లయ్య ఎండి ఏడు గవ్వలు పట్టుకొని పగిడి ఏడు గవ్వలు పట్టుకొని మళ్ళను దూదమాడుతున్నప్పుడు గాలి మేఘాల శబ్దాలు శవలార విన్నాడు ఆడేది దూదములు శబ్దాల శివనార విన్నాడు నా యొక్క రేణుకా ఎల్లమ్మ దేవికి ఆపదలు ఉందనుకున్నాడు అడేడి గవలు పక్కన పెట్టిండు అడేడి గవలు ఆపిండు మల్లయ్య ఏదువంత బండారు ఏదువంత కుంప తీసిండు శిలక రామున పిలిచినాడు పక్కల రెక్కల కట్టిండు వలనాడు భగవంతుడు మల్లయ్య బండారు ఏదువంత కుంక తీసినాడు శిల్కర్ రావన్నకు రక్కల్ల పెక్క ఒకవేళ పంపినప్పుడైనా శిల్కర్ రామన్న ఒకవేళ రేణుకా దేవి ఎల్లమ్మకు ఒకవేళ ఏదువంత బండారు ఏదువంత కుంక వంద చేసినది బోనము తీయబట్టే ఎల్లమ్మో బోనముదిచ్చినది అమ్మవారు ఎల్లమ్మ అది శక్తి కదరా అమ్మవారు ఎల్లమ్మ అరిచేతులు నగ్గి తయారు చేసింది బోనం మీద పెట్టింది అఖండ దీపం అంటుంది ఎల్లమ్మ భగవంతుడ బోనమైతే ఉడికింది గాని నా బోనాన్ని బొట్టు లేకపాయే ఎసవోడి గనక బోనమై తయారైంది కానీ తల మీద చుట్టబట్టలేకపాయే తల మీద చుట్టబట్టలేకపాయే నా తల మీద నాకు బోనం ఎట్లా ఉందవాలే దేవుడు అద్దాన అడివి లోపల